నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎవరైతే ఉన్నారో నరసరావుపేట ఎంపీ గారు పార్లమెంటు సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ మీద ఆయన ప్రస్తావించడం జరిగింది. అదే విధంగా నిన్న దేశ హోంమంత్రి అమిత్ షా గారిని కూడా కలవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్కరుగా వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. మన పేరుని నాని ఏదో మాట్లాడుతూ ఉన్నారు, చూద్దాం రండి. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ మీద ఈడీ విచారణ చేసేయాలి, వాళ్ళెవరో రెడ్డిని వీళ్ళెవరో రెడ్డిని అరెస్ట్ చేసేయాలని మాట్లాడతారు. వాళ్ళెవరో రెడ్డిని వీళ్ళెవరో రెడ్డిని కాదు పేర్ని నాని గారు, ఎవరైతే లిక్కర్ స్కాములో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారో ఆ రెడ్డిని ఈ రెడ్డిని విచారణ చేయాలని చెప్పినారా గానీ కనపడిన రెడ్లందరినీ చేయమనలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ వ్యాపారం జరిగినప్పుడు లేదా 2019 నుంచి 24 దాకా తమ పల్నాడు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఆయన మీ పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడుంది? గుండె మీద చేయి వేసుకొని చెప్పు. మీ పార్టీలో ఏ నాయకుడికైనా, అది కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లావు కృష్ణదేవరాయలుకి వ్యక్తిగత స్వేచ్ఛ ఉందా? మాట్లాడేది ఉందా? ఎదురు చెప్తే మళ్ళీ బతికేదేనా? మాట్లాడినందుకే కదా, ఎదిరించినందుకే కదా రఘురామకృష్ణంరాజు గారిని కుల్లబొడి చేసినారు. అది చూసి కూడా మళ్ళీ ఎవరైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడతారా? ఇలా మాట్లాడతారనే అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారు కదా. పేరుని నాన్నగారు మనకి తెలియనట్లు చెప్తావే. మీరు అనుకుంటున్నారు తప్పులు జరిగితే మీరు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడి ఉంటే ఒకవేళ మీ పార్టీలో ఉన్నప్పుడు శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు ఆ రోజు లిక్కర్ స్కామ్ గురించో లేదా ఇతర స్కాముల గురించో లేదా కనీసము పాలన గురించి మాట్లాడింటే అరికాళ్ళు వాయ కొట్టేవాళ్ళు. ప్రత్యక్ష ఉదాహరణ మన రఘురామకృష్ణంరాజు గారు. జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి లిక్కర్ బిజినెస్ లేదా 2024 నుంచి 25 వరకు జరిగిన లిక్కర్ బిజినెస్ చూసుకుంటే ఇదా స్కామ్? అదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వం అందా లిక్కర్ స్కామ్? ఒకవేళ కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కామ్ కి పాల్పడి ఉంటే 2024లో ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో గత 10 నెలలుగా ఒకవేళ లిక్కర్ స్కామ్ కు పాల్పడి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ప్యాలెస్ లో పడుకోకుండా వచ్చి కేసు పెట్టమను, కోర్టుకి వెళ్ళమను పేరుని నాని. ఇలా ప్రెస్ మీట్లు పెడితే ఏం లాభము? 2014 నుంచి 19 దాకా ఉన్నటువంటి సరే మీరన్నట్లే 2014 నుంచి 2019లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో లిక్కర్ స్కామే జరిగింది అనుకుందాం. మీరే కదా అధికారంలో ఉన్నారు. అప్పుడు మీరేమైనా గుడ్డిగాడిదకు పళ్ళు దొమ్ముతా ఉన్నారా? విచారణ చేసి ఏదో కేసులో లోపల కూడా వేశారు కదా చంద్రబాబు నాయుడు గారిని. అదే విధంగా విచారణ చేసి ఎవరెవరైతే లిక్కర్ స్కామ్ చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా, కేసులు పెట్టి ఉండవచ్చు కదా. అప్పుడేం చేస్తున్నారు? బటన్లు నొక్కుంటూ కూర్చున్నారు. ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. అంటే రేట్ ఎంత? 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిస్టిలరీలకి ఎవరైతే మద్యం తయారీదారులకు ఉన్నారో అసలు కేసు ఏంటో కూడా తెలియకుండా వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. బాబు అసలు కేసు ఏంటంటే పేర్ని బాబు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగితే లిక్కర్లో అందులో కేవలం 634 635 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్స్ జరిగింది. మిగతా మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగింది. అందులో లిక్కర్ కంపెనీలు ఏవైతే ఒక 20 కంపెనీలతో టైఅప్ అయ్యి వాళ్లకు బాటల్ కింద, క్వార్టర్ కింద, ఒక కేస్ కింద, బీర్ కింద, బ్రాందీ కింద, విస్కీ కింద అని చెప్పి వసూలు చేసి ఆ మొత్తం డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కు చేర్చారు అనేది స్కాము పేరుని నాని. ఆ స్కామ్ ఏందో కూడా తెలియదు. వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ ఇచ్చినారు, పరిగెత్తుకుంటా వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాం. వారికి చెల్లించిన రేట్ ఎంత? అవును, ఇవాళ చెల్లిస్తున్న రేట్ ఎంత? ఇవాళ మొత్తం షాపులన్నీ కూడా ఏ రకంగా నన్ను అడిగితే ఇప్పటికీ సగానికి పైగా షాపులు వైఎస్ఆర్సీపీ నాయకులదే. ఎందుకంటే మీరు అప్పుడు దోచుకున్నటువంటి డబ్బులతో సిండికేట్ అయ్యి ఎక్కడికక్కడ జిల్లాల వారీగా సిండికేట్లు అయ్యి షాపులు చేజిక్కించుకుంది. ఇప్పుడు కూడా సగం షాపులు మేమే. అడ్డగోలుగా తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏ రకంగా చెరబట్టారు. మరి కేసు పెట్టు. ప్రెస్ మీట్ కాదు పెట్టవలసింది, కేసు కట్టు ప్రభుత్వం మీద. లిక్కర్ స్కామ్ జరిగింది అని చెప్పి కేసు పెట్టి మన విచారణ కోరు. పార్లమెంటులో మీ సభ్యులు ఉన్నారు కదా, రాజ్యసభలో కూడా మీకు సభ్యులు ఉన్నారు కదా, ఎమ్మెల్సీలు ఉన్నారు కదా. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రమ్మను. ఇప్పుడు జరుగుతున్నటువంటి లిక్కర్ స్కామ్ మీద మాట్లాడమను. సరే ఆయనకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, ఆయన అసెంబ్లీకి రాడు కాబట్టి అట్లీస్ట్ ఆందోళన చేయమను, స్ట్రైక్ చేయమను. చేయడు. ఎలక్షన్ లేదు కదా. సభలో దుశ్శాసనుడు
చెరబట్టినట్టుగా ఇవాళ సగంలో ఎందుకు ఆపారు? అవన్నీ కూడా గట్టిగా కడగండి. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు సగంలో ఎందుకు పక్కన పాడేశారు, చెత్తపొట్టలో పారేశారు? దీని మీద ఎలాగే ఇవన్నీ అడగవలసింది, ఇవన్నీ చెప్పవలసింది ప్రెస్ మీట్లో కాదు, చట్ట సభలు ఉన్నాయి, అక్కడ పోండి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కేసులు పెట్టండి, మీ ఎంపీలని పార్లమెంటు సాక్షిగా అడగమనండి, రాజ్యసభలో మీ ఎంపీలు ఉన్నారు కదా అడగమనండి. అది వదిలేసి ఏదో ప్రెస్ మీట్ సాక్షి ఏసీ ఒకటి వేసుకొని 2 మైకులు పెట్టుకొని అది కూడా మీ అనుకూల మీడియాని పిలిపించుకొని ఇలాంటి ప్రెస్ మీట్లు పెడితే ₹1 కూడా ప్రయోజనం లేదు పేర్ని నాని. సో అడ్డంగా బుక్ అయ్యారు. లిక్కర్ స్కాము ఏదైతే ఉందో 2,000 కోట్ల రూపాయలు దుబాయ్కి వెళ్ళినట్లు అన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. తొందరలో ఆ రెడ్డి ఈ రెడ్డి మీద కాదు, ఏ రెడ్డికైతే అక్కడ చేరింది, ఆడరెడ్డికి చేరిందా మగరెడ్డికి చేరిందా కూడా విచారణలో వెలుగులోకి వస్తుంది. ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టే రోజు ఎంతో దూరం లేదు పేర్ని నాని. సో ఈ విధంగా ప్రెస్ మీట్ వల్ల పైసా ఉపయోగం లేదు. కాబట్టి ఇక అడ్డంగా దొరికిన తర్వాత 2014 నుంచి 19 ఏమైంది, 24 నుంచి ఇప్పటి వరకు ఏమైంది, ఇది కాదు 2014 నుంచి 2019 వరకు లిక్కర్ స్కామ్ జరిగి ఉంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు విచారణ ఎందుకు చేయలేదు? 151 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 22 మంది ఎంపీలు ఉండి అతి బలవంతమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిన మీరు విచారణ ఎందుకు చేయలేదు? సో అప్పుడెప్పుడో జరిగిపోయింది దాన్ని వచ్చి ఇప్పుడు వచ్చి విచారణ చేయి, అది చేయి. ఇంకా నయం రామారావు గారి కాలం నుంచి లిక్కర్ ఎంత గమ్మినారు, దాంట్లో ఏం జరిగింది, ఈడీ ఇంకేం పని లేదు, కోర్టులు ఈడీలు ఉండేది మీకోసమే, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసమే అన్నట్లు వ్యవహరించడం మానుకోండి. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.